నమస్తే అండి. మార్కెట్లో మనం ఒక సంస్థతో టైప్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నామండి. సో ఆ సంస్థలో మనకి ప్రతి నెల ఆదాయం వచ్చే అవకాశం ఉందండి. సో మీరు ఒక 15 లక్షలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, మీకు అలాంటి అవకాశం ఉన్నట్లయితే ఆ సంస్థ మనకి ప్రతి నెల ఒక ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఇది మనకి ప్యూర్లీ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్ అండి. సో అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్లో గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన పూర్వకమైన నాలెడ్జ్తో కూడిన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. సో దానివల్ల మీకు ప్రతి నెల కూడా ఒక అత్యధికమైన ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుందండి. మీకు అది ప్రతి నెల కరెక్ట్గా మీకు మీ అకౌంట్లో పడే అవకాశం ఉంది. మీరు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చండి. లేదు మీరు ఎవరైనా సరే అది తక్కువలో మేము ఇన్వెస్ట్మెంట్ అంత చేయలేము అనుకున్న వాళ్ళు మీరు మా సంస్థను సంప్రదించండి. దాంట్లో ఉండే మెలకువలు మంచి మార్గాలని కూడా మేము మీకు చెప్తామండి. సో ప్రతి నెల కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ ఒక పార్ట్నర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ కంపెనీ తాలూకా ప్రాఫిట్స్లో మనం కూడా ఒక షేర్ తీసుకునే అవకాశం దొరుకుతున్న ఏకైక సంస్థలని మనం పరిచయం చేస్తూ మార్కెట్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. సో మీరు వడా వెంచర్స్లో మీకు ఫ్లాట్స్ కావాలన్నా సరే మనకి 10,000 నుంచి 10,000, 11,000, 12,000 అలా రేంజ్లో మనం వడా ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయండి. మీకు 6,000, 7,000 అయితే మీకు కొత్త వలస అలాంటి ఏరియాలో ఉంటాయి. మీకు భోగాపురంలో అయితే 10,000, 11,000, 12,000 అలా మీరు పెట్టే బడ్జెట్ని బట్టి కార్నర్స్ కూడా ఉన్నాయండి. అలాగే మీకు గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఏదైనా ఫ్లాట్ కావాలన్నా కొనుక్కోవాలనుకున్నా సరే మీరు నేరుగా మా డ్రీమ్స్ మనీ అకాడమీని సంప్రదించవచ్చు. మీరు డ్రీమ్స్ మనీ అకాడమీ అని చెప్పేసి మా ఆన్లైన్ వెబ్సైట్లో విజిట్ చేయొచ్చు. లేదంటే మీ డ్రీమ్స్ మనీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్ని మీరు విజిట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి మేము కోరుకునేది ఒకటే, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎటువంటి నష్టము రాదు. అలాగే బంగారం మీద, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎప్పుడైనా అవి కొంచెం డౌన్ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిదే. అలాగే రెగ్యులర్గా ప్రతిరోజు ఇన్కమ్ మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఆలోచన ఉండడం చాలా మంచిది. కానీ మంత్లీ మళ్ళీ మనకి ఇన్కమ్ వచ్చే ప్రదేశాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి నెల ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచనతోటి కూడిన ఒక సద్భావనాపూర్వకమైన ఆలోచనలతోటి మన ఎదుగుదల అనేది బాగుంటుందని నా అభిలాష అండి. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కుటుంబంలో తెలియకుండా మాత్రం చేయకండి. ప్రతిదీ కూడా కుటుంబంలో తెలిసినట్లుగానే చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో మీ కుటుంబానికి తెలియలేని ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయడం వల్ల అవి మీ కుటుంబానికి ఉపయోగపడకపోగా ఎవరైతే